బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న బస్తీ బాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని కాలనీలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కంది శ్రీనివాస్ రెడ్డిని జనం మెచ్చుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించే గుణమున్న కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని, తమ కష్టాలు తీరుతాయని ప్రజలు అంటున్నారు. ఇలాంటి నాయకుడు అవసరం ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంతైనా ఉందని జనం అభిప్రాయపడుతున్నారు. పరిగీసి కొట్లాడుతడదిల బాదులోన మా కందీసి నన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కందీసి నన్న పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో కంది శ్రీనివాస్ రెడ్డి బస్తీబాట నిర్వహించారు. స్థానికులు ఆయనకు శాల్వా కప్పి స్వాగతించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలు చూసి ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాలనలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జోగు రామన్నను ఓడిస్తేనే మనకు మంచి రోజులు వస్తాయని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉదయం 6:30 నుండి దాదాపు 3 గంటలు ప్రజల మధ్యనే తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటుంటే కాలనీ వాసులు తమ ఇళ్లకు రావాలని, తాము పడుతున్న ఇబ్బందులను చూడాలని కంది శ్రీనివాస్ రెడ్డిని ఇంట్లోకి ఆహ్వానించారు. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ కొందరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన వారి వేదన విని చలించిపోయారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఓపిక పట్టాలని, రానున్నది తమ ప్రభుత్వమేనని, అందరి కష్టాలు తొలగిపోతాయని అన్నారు. తానే అందరి బాధ్యత తీసుకుని అందరి అవసరాలు తీరుస్తానన్నారు. మనకందిన గొప్పవరం టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కందీసి నన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కందీసి నన్న టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కందీసి నన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కందీసి నన్న బరిగీసి అరెరెరెరె బరిగీసి అరే అరే బరిగీసి కొట్లాడుతడదిల బాదులోన మా కందీసి నన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కందీసి నన్న. రోజు అన్నదానం నా సొంత పైసలతో అన్నదానం చేస్తున్నాను. నా రెక్కల కష్టంతో సంపాదించిన పైసలతో అంబులెన్స్ నడిపిస్తున్నాం. మనం ప్రజలకు సేవ చేయాలనేటువంటిది మన ఉద్దేశం. అక్క అరే మాటలెన్నో మనకు మభ్య పెట్టబోడన్నా, ఆశలెన్నో చూపి మనల మాయ చేసి పోడన్నా, ఆశయాల సాధనకై వచ్చినాడు సీనన్నా, ప్రజల మధ్యలో ఉండే ప్రజల మనిషి సీనన్నా, ఇక మీ ఆటలు సాగబోవు పింకు కారు సారు ఆదిలాబాదులోన కమలానికి మావో. ఆడిపత్రి కట్టుకొని ఉంటున్నాం, దాని మీద రాళ్ళు పెట్టుకున్నాం. ఏ గాలుపు దుమారం వస్తే గనక ఇండ్లు కొట్టుకపోతాయో, మా లేచిపోతాయో ఇండ్లు, మేము అనాథలం అయిపోతామని ఎక్కడ చూసినా అదే గోస, ఎక్కడ చూసినా కూడా అదే పాపం అనిపిస్తుందండి. లోపల ఎక్కడ ఒక మెయిన్ రోడ్డు తప్ప లోపల ఎక్కడ సీసీ రోడ్లు లేవు, ఎక్కడ నాలీలు లేవు. నాలీలు కట్టకుండా, సీసీ రోడ్లు కట్టకుండా, ఇండ్లు ఇవ్వకుండా. మరొక అతిపెద్ద సమస్య, 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అట్లనే వికలాంగులకు, హ్యాండిక్యాప్డ్కి, వితంతువులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయినటువంటి వితంతువులకి అందరికీ కూడా పింఛన్లు ఇస్తామని చెప్పుకుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ 1000 మందికి పింఛన్లు అవసరమైతే 300 మందికి పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఒక కొత్త పింఛన్ రావాలంటే మన కాలనీలు ఎవరైనా చనిపోవాలని ప్రజలు కోరుకునే పరిస్థితి తీసుకొస్తున్నది. ఎంత దుర్మార్గం ఇది! ఇండ్లియక, పింఛన్లియక అనేక మందికి, కొత్తగా పేరుపడ్డ వాళ్ళకు, యారబడ్డ వాళ్ళకు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు 4 ఏళ్ల నుంచి ఇస్తలేదు. చదువుకునే పిల్లలకి 4 సంవత్సరాల నుంచి ఒక్క పిల్లని కంటే ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేదు. చదువుని మధ్యలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు మధ్యలోనే వదిలేస్తున్నారు. చదువు భారమై పుస్తెలతాడు తాకట్టు పెట్టి, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి బాకీలు చేసి చదివించినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రాక ఈ ప్రభుత్వం జోగు రామన్న ఏం ప్రామిస్ చేసిండు, ఏమి హామీ ఇచ్చిండు?
3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాడు. ఉద్యోగం లేని ప్రతి విద్యార్థికి ఇచ్చిండా? వచ్చిందా ఎవరికైనా? ఇంత పాపమా? ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మీ అల్లుడు ఒక ఇంట్లో పడుకోవాలి, మీ బిడ్డిని ఒక ఇంట్లో పడుకోవాలి, మీకు ఆ కోడలు ఒక ఇంట్లో పడుకోవాలి, మీ పెద్ద కొడుకు ఒక ఇంట్లో పడుకోవాలి, ఒక రూమ్లో మీ చిన్న కొడుకు ఒక రూమ్లో పడుకోవాలని తప్పుడు హామీలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మోసం చేసిండు. ఇంటి జాగాలు ఇప్పిస్తాను మోసం చేసిండు. జోగు రామన్న, నీ జీవితంలో ఎప్పుడన్నా